హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఇతరుల వైకల్యాలను చూసి నవ్వుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. ఇతరుల వైకల్యాలను చూసి నవ్వవద్దు. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ డిఫార్మిటీస్. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ డిఫార్మిటీస్. ఏదైనా ముఖ్యమైన విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుంటే అలా తేలిగ్గా తీసుకోవద్దని చెప్తాం కదా. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. డోంట్ టేక్ దిస్ మ్యాటర్ లైట్లీ. డోంట్ టేక్ దిస్ మ్యాటర్ లైట్లీ. ఎవరైనా ఎప్పుడు ఇతరులలో తప్పులు వెతకడానికే చూస్తూ ఉంటే అతను ఎప్పుడూ తప్పులు వెతకడానికే చూస్తాడు అంటాం కదా. హీ ఈజ్ ఆల్వేస్ బెంట్ ఆన్ ఫైండింగ్ ఫాల్ట్స్. హీ ఈజ్ ఆల్వేస్ బెంట్ ఆన్ ఫైండింగ్ ఫాల్ట్స్. కొందరు ఎవరి మాట లెక్క చేయరు కదా. అతను ఎవరినీ లెక్క చేయడు. హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీబడి. హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీబడి. ఎవరైనా నిద్ర నుండి అప్పుడే లేచి నిద్రమత్తులో మాట్లాడుతూ ఉంటే అతను నిద్రమత్తులో మాట్లాడుతున్నాడు అంటాం కదా. హీ ఈజ్ స్పీకింగ్ ఇన్ స్లంబర్. హీ ఈజ్ స్పీకింగ్ ఇన్ స్లంబర్. ఏదైనా విషయం గురించి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నప్పుడు ఎవరైనా మాట్లాడకపోతే అతనిని కూడా మాట్లాడనివ్వండి అని చెప్తాం కదా. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. ఎవరైనా మనం బాధపడతామని తెలిసి బాధపడేటట్లుగా ప్రవర్తిస్తే మీరు తెలిసి నన్ను బాధ పెట్టారు అంటాం కదా. యు నోయింగ్లీ హర్ట్ మీ. యు నోయింగ్లీ హర్ట్ మీ. ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఓవర్ స్లీపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓవర్ స్లీపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎవరైనా సరిగ్గా ఆలోచించకుండా ఏదైనా పని చేసినప్పుడు ఇది నిజంగా తెలివి తక్కువ పని అంటాం కదా. దట్ వాజ్ రియల్లీ ఎ స్టూపిడ్ థింగ్. దట్ వాజ్ రియల్లీ ఎ స్టూపిడ్ థింగ్. ఎవరైనా ఎవరికీ ఉపయోగపడని పని చేయమని అడిగినప్పుడు నేను నా సమయాన్ని వృధా చేయలేను అంటాం కదా. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్. ఎవరినైనా కావాలని అగౌరవపరచడం సంస్కారం కాదు కదా. ఎవరిని అగౌరవపరచవద్దు. డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. అప్పుడప్పుడు వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది కదా. ఈరోజు చాలా ఉక్కపోతగా ఉంది. టుడే ఈజ్ వెరీ సల్ట్రీ. టుడే ఈజ్ వెరీ సల్ట్రీ. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మనతో కలిసి రావడానికి ఎవరైనా ఇష్టపడకపోతే ఒప్పించమని చెబుతాం కదా. మనతో వచ్చేలా ఆమెను ఒప్పించండి. కన్విన్స్ హర్ టు కమ్ విత్ అస్. కన్విన్స్ హర్ టు కమ్ విత్ అస్. ఎవరైనా వాళ్ళని మోసగిస్తామేమోనని భయపడుతూ ఉంటే నిన్ను మోసం చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ ఇంటెండ్ టు చీట్ యూ. ఐ డోంట్ ఇంటెండ్ టు చీట్ యూ. ఏ విషయమైనా మనకి అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళని వివరించమని అడుగుతాం కదా. వీలైతే నాకు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ఇఫ్ యూ క్యాన్. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ఇఫ్ యూ క్యాన్. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు వైద్యుడిని ఎందుకు సంప్రదించకూడదు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్. వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్. ఎవరైనా చిన్నప్పటి నుండి అబద్ధాలు చెబుతూ ఉంటే నువ్వు పుట్టుకతోనే అబద్ధాలు కోరు అంటాం కదా. యు ఆర్ ఏ బోర్న్ లయర్. యు ఆర్ ఏ బోర్న్ లయర్. ఎవరైనా పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ గెట్ మ్యారీడ్. వై డోంట్ యూ గెట్ మ్యారీడ్. మనం ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆ విషయం స్నేహితులకు చెబుతాం కదా.
మేము ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాము. We have rented a small house. We have rented a small house. వేసవికాలం ఇంటి లోపల చాలా వేడిగా ఉంటుంది కదా. గది లోపల చాలా వేడిగా ఉంది. It's too hot inside the room. It's too hot inside the room. ఎవరైనా లావుగా ఉన్నానని బాధపడుతూ ఉంటే వాళ్ళకి నచ్చజెప్పడానికి నువ్వు లావుగా ఉన్నావని ఎవరన్నారు అంటాం కదా. Who says you are fat? Who says you are fat? కొందరు ఎవరు ఎంత నచ్చ చెప్పినా ఒప్పుకోరు కదా. ఎవరేమన్నా అతను ఒప్పుకోడు. Say what anyone will, he will not get convinced. Say what anyone will, he will not get convinced. ఎవరైనా సరిగ్గా చదవకుండా చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే అతను చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెబుతాం కదా. He is neglecting his studies. He is neglecting his studies. ఎవరి ఇంటికైనా 1-2 సార్లు వెళితే ఆ విషయం చెప్తాం కదా. నేను 1-2 సార్లు అతని ఇంటికి వెళ్ళాను. I had gone to his home once or so. I had gone to his home once or so. ఏదైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఒక్కోసారి ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోతారు కదా. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. She died on her way to the hospital. She died on her way to the hospital. ఏదైనా మనం ఎప్పుడూ ఊహించని దృశ్యాన్ని చూసినప్పుడు మన కళ్ళు మనం మోసం చేస్తున్నాయేమో అని అనుమానం కలుగుతుంది కదా. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? Do my eyes deceive me? Do my eyes deceive me? మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఏ విషయం గురించైనా అనవసరంగా ఆలోచించి బాధపడుతూ ఉంటే అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అని చెబుతాం కదా. Don't think unnecessarily and spoil your mind. Don't think unnecessarily and spoil your mind. కొన్ని పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేం కదా. అప్పుడు అటువంటి పరిస్థితిలో మనం ఏమీ చేయలేము అని చెబుతాం కదా. We can't do anything in such a situation. We can't do anything in such a situation. ఎవరైనా చెడు సలహాలు ఇస్తూ ఉంటే మంచి చెప్పు లేకపోతే ఊరుకో అని చెబుతాం కదా. Say well or be still. Say well or be still. ఏదైనా తెలియకపోతే దయచేసి దీనిని నాకు వివరించగలరా అని అడుగుతాం కదా. Can you please explain this to me? Can you please explain this to me? అలాగే కొత్త ప్రాజెక్ట్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. I want to talk to you regarding the new project. I want to talk to you regarding the new project. షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా తోడొస్తారేమో అడుగుతాం కదా. షాపింగ్ మాల్కి వెళదామా? Shall we go to the shopping mall? Shall we go to the shopping mall? ఎవరైనా తెలిసి తప్పులు చేస్తే అతనికి తన తప్పుల గురించి తెలుసు అంటాం కదా. He is aware of his mistakes. He is aware of his mistakes. కొందరు భార్యాభర్తలు ఒకరు అమాయకంగా ఉంటే ఇంకొకరు తెలివిగా ఉంటారు కదా. అతను అమాయకుడు కానీ అతని భార్య తెలివైనది. He is innocent whereas his wife is clever. He is innocent whereas his wife is clever. ఎవరైనా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే నేను మీతో 1 నిమిషం మాట్లాడవచ్చా అని అడుగుతాం కదా. Can I talk to you for a minute? Can I talk to you for a minute? ఎవరైనా డబ్బుంటే ఏదైనా చేయొచ్చన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే మీరు డబ్బుతో ప్రతిదీ కొనలేరు అంటాం కదా. You can't buy everything by dint of money. You can't buy everything by dint of money. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.